నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. 40 ఏళ్ల తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులు కలిపిన ఆత్మీయ సమ్మేళనం. తమ మధుర జ్ఞాపక అనుభవాలతో తన్మయులైన వైనం. కుప్పం నియోజకవర్గానికి హిందాల్కో పరిశ్రమ తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు. ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రచారం. ఎన్నికల ప్రచారంలో దోశలు వేసి ఆకట్టుకున్న మంత్రి జూపల్లి. కార్తీక మాసం సందర్భంగా సదాశివపేటలో ఘనమైన వేడుకలు. వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో సార్వజనిక మహాపాదయాత్ర. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే 40 సంవత్సరాల కిందట కాకతీయ నగర్లోని వైట్ హౌస్ హాస్టల్లో ఉంటూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థులు ఈరోజు మాసప్ ట్యాంకులోని పోలీస్ ఆఫీసర్స్ మెస్సులో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, పోలీస్ ఆఫీసర్, ఇంజనీర్స్ వంటి వారే కాక తమ వృత్తుల్లో రాణించి డాక్టరేట్ పొందిన వారు ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరితో ఒకరు తమ జ్ఞాపకానుభవాలను పంచుకొని పసిపిల్లల్లా మురిసిపోయారు. అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ కోదండరాం కూడా వైట్ హౌస్ హాస్టల్లో ఉండి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళే కావడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అధోగతి పాలయ్యిందని, జగన్ రెడ్డి వల్ల రాష్ట్ర రాజధాని కూడా లేకుండా పోయిందని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విరుచుకుపడ్డారు. ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారన్నారు. ఆ సంకల్పంలో భాగంగానే 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గత 16 నెలల నుంచి దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్తో పాటు పలు దేశాలు తిరిగి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చారని అన్నారు. కుప్పం నియోజకవర్గానికి హిందాల్కో పరిశ్రమ తీసుకొచ్చిన ఘనత మన సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్దే అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడమే కాకుండా 11 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసి రాష్ట్రం మొత్తం నకిలీ మద్యంతో, అక్రమ మైనింగ్తో, అదేవిధంగా కిడ్నాపులతో, అత్యాచారాలతో ఇలాగా ఫేక్ పోస్టులన్నీ పెట్టుకుంటూ గంజాయి బారిన అందరినీ పడేసి గంజాయి వ్యాపారం చేస్తూ 5 సంవత్సరాలు కాలం గడిపేస్తే ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో తేవటానికి అందులో భాగంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో నారా లోకేష్ గారు గత 16 నెలల నుంచి అనేక విధాలుగా మరి పెట్టుబడులు తీసుకురావడం కోసం దుబాయ్ అనే కాదు, ఆస్ట్రేలియా అనే కాదు, లండన్ అనే కాదు,
అమెరికా అనే కాదు, పలు చోట్ల తిరిగి 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 ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి, పరిశ్రమలను తీసుకొచ్చి, యువతకి ఉద్యోగాలు కల్పన చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నారనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పటికే 16 నెలల్లో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి అనేక సార్లు లోకేష్ గారు మీటింగులు పెట్టి అక్కడ సదుపాయాలన్నీ వివరించి, అక్కడ వనరులు ఏ రకంగా ఇస్తామో చెప్పి పదే పదే వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో, అదేవిధంగా డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడటం వల్ల ఈరోజు హిందాల్కో అనే ఇండస్ట్రీ కుప్పానికి రాబోతా ఉంది. ఇది మామూలు ఇండస్ట్రీ కాదు. దాదాపు 556 కోట్ల పెట్టుబడులు మరి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యక్షంగా 613 ఉద్యోగాలు రావడం జరుగుతుంది. పరోక్షంగా వాటి అనుబంధ సంస్థల ద్వారా కొన్ని వందల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఎర్రగడ్డ డివిజన్లోని సుల్తాన్ నగర్లో నవీన్ యాదవ్ను గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాల ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
కార్తీక మాసం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా వీరశైవలింగాయ సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం సదాశివపేట పట్టణంలోని శ్రీ బసవేశ్వర మందిరం నుండి తంగడపల్లి శ్రీ కోటిబిల్వలింగేశ్వర క్షేత్రం శ్రీ గురు గంగాధర స్వామి ఆశ్రమం జంగమయ్య గుట్ట వరకు నిర్వహించిన సార్వజనిక మహాపాదయాత్ర కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ మండలంలోని హిందూ బంధువులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడంతో సంగారెడ్డి జిల్లా వీరశైవలింగాయ సమాజం అధ్యక్షుడు ఇప్పపల్లి నరసింహులు ధన్యవాదాలు తెలిపారు. లింగాయ నమః. సంగారెడ్డి జిల్లా వీరశైవలింగ సమాజం ఆధ్వర్యంలో మహాపాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క పాదయాత్ర సదాశివపేట బసవేశ్వర మందిరం నుండి ప్రారంభమై తంగడపల్లి జంగమయ్య గుట్ట వరకు బయలుదేరుతుంది. కావున పట్టణ ప్రజలు మరియు మహిళలు అందరూ ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. లింగాయ నమః. రేపు 9 ఆదివారం 2025 రోజున లోక కళ్యాణార్థమై బసవేశ్వర మందిరం సదాశివపేట నుండి పాదయాత్ర 8 గంటలకు ప్రారంభించబడుతుంది. ఈ యొక్క పాదయాత్ర సదాశివపేట బసవేశ్వర మందిరం నుండి తంగడపల్లి కోటిలింగేశ్వర క్షేత్రం జంగమయ్య గుట్ట వరకు 11 గంటల వరకు వెళ్ళబడుతుంది. తర్వాత తదుపరి అక్కడ కార్తీక మాస వనభోజనాలు జరపబడుతున్నాయి. ఇట్టి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి మహిళలు పురుషులు కుటుంబ సమేతంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన యొక్క శ్రేయోభిలాషులు అందరూ కూడా, ఎందుకంటే హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. అక్కడ మన ఆశ్రమం దగ్గర కూడా ఏంటంటే గోశాల ఉంది, అక్కడ వేద పాఠశాల ఉంది, ప్లస్ మళ్ళీ మనకు శివయోగి మహాస్వామి అప్పగారు ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా అక్కడ సైద్ధాంతికంగా చాలా మనకు పీస్ఫుల్ ఉంటుంది. అక్కడ దానికి ఆనుకొని చెరువు కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా మంచి ప్లేస్ కాబట్టి ఒక మహిళలు పురుషులు అందరూ కూడా వచ్చి ఆ యొక్క కోటిలింగేశ్వరుని ఆశీస్సులు తీసుకొని ఆ యొక్క వనభోజనాలలో కార్యక్రమం పాల్గొని ఆ ప్రసాదం స్వీకరించి వెళ్ళగలరని అందరికీ సవినయంగా ఆహ్వానిస్తున్నాను. రేపు 9/11/2025 ఆదివారం రోజున సదాశివపేట బసవన్న మందిరం నుండి మహాపాదయాత్ర తంగడపల్లి జంగమయ్య గుట్ట ఆడికి తరలి వెళ్ళి అక్కడ భోజన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత అధిక సంఖ్యలో పాల్గొనగలరని సంగారెడ్డి నియోజకవర్గం తరఫున అందరికీ పేరు పేరున ఆహ్వానం తెలుపుతుంది. లింగాయ నమః. రేపు సదాశివపేట పట్టణ బసవేశ్వర మందిరం నుంచి తంగడపల్లి కోటిలింగేశ్వర ఆశ్రమానికి మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. మన సదాశివపేట గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాం. హైదరాబాద్ సైఫాబాద్లోని బీసీ భవన్లో కాంగ్రెస్ పార్టీ బృందం హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నేత వినోద్ కుమార్ తదితరులు జాజుల శ్రీనివాస్ గౌడ్ను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంలో ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఆధిపత్య అగ్రకులాలకు బడుగు వర్గాల ఆత్మగౌరవానికి మధ్య పోటీ అని, బీసీలకు టికెట్లు ఇవ్వలేని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు బీసీల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు జాజుల. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం బీసీ
భవన్కు రావడం చాలా సంతోషంగా ఉంది. వారికి మా బీసీ భవన్కు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక బీసీల రాజకీయాలకు ఒక పెద్ద మలుపు లాంటిది. ఎందుకంటే ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఫలానా వాళ్ళే గెలుపు గుర్రాలు, ఫలానా వాళ్లకు టికెట్లు ఇస్తేనే గెలుస్తారు, వీళ్ళకి ఇస్తే గెలవరని ఒక అపవాదం సృష్టించారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొదటిసారి దేశంలో కులగణన చేసిన తర్వాత ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము స్వాగతిస్తున్నాం. ఉప ఎన్నికల సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీని అడిగినాం బీసీకి ఇవ్వాలి అని చెప్పి, కానీ వారసత్వ రాజకీయాలకి పెద్దపీట వేశారు. బీసీకి ఇవ్వకుండా అగ్రకుల సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చారు. బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చాలా ప్రగల్భాలు పలికింది. ఎల్బీ స్టేడియంలో బీసీ గర్జన పెట్టి నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను. బీసీ ముఖ్యమంత్రిని పక్కన పెడితే కనీసం ఓడిపోయే అభ్యర్థిని కూడా బీసీకి ఇవ్వడం లేదు. బీజేపీ పార్టీ బీసీలకు టికెట్ కూడా ఇవ్వడం లేదు. ఆ తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణన చేసింది. కులగణన చేసిన తర్వాత బీసీలకు మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా బీసీలు 56.36% ఉందని చెప్పి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ కూడా ఇలా బీసీలకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు. అక్కడ రాష్ట్రపతి గారు 6 నెలల నుంచి ఆమోదించకపోతే మళ్ళీ అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ గారు పంపించారు. చట్టం కూడా గవర్నర్ గారి దగ్గరనే ఉంది, అది అతిగతి లేదు. అయినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఈ వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారికి ఒక అవకాశం ఇవ్వడం ఎంతో బీసీలకు ఇచ్చినటువంటి గొప్ప గౌరవంగా, బీసీలకు ఇచ్చిన కానుకగా మేము భావిస్తున్నాం. ఇలాంటి సమయంలో విజ్ఞులైనటువంటి, విజ్ఞానవంతులైనటువంటి, మేధావులైనటువంటి బీసీ విద్యావంతులు, కుల సంఘాలు, యువకులు, మహిళలు దయచేసి ఆలోచించాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగేవి ఆధిపత్య కులాలకు, బడుగు వర్గాల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలు, ధర్మానికి అధర్మానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు. మెజార్టీ ప్రజలకు ఇలా కొద్ది శాతం ఉన్నటువంటి ప్రజల మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి. కాబట్టి బీసీ బిడ్డలు ఆత్మగౌరవంతో ఆలోచించాలి. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధాన్ని ఎన్నికల్లో బీసీ అభ్యర్థి కనుక మనం ఓటేస్తే నకిలీ ట్రాన్స్జెండర్లతో అసలైన ట్రాన్స్జెండర్లకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ బోడుప్పల్లో రోడ్లపైకి వచ్చి అసలైన ట్రాన్స్జెండర్లు నిరసన చేపట్టారు. బోడుప్పల్లో కళాకారుల వేషధారణలతో కొంతమంది నకిలీ ట్రాన్స్జెండర్లు అసలైన ట్రాన్స్జెండర్లపై దౌర్జన్యం చేస్తున్నారని వారు ఆందోళన నిర్వహించారు. నకిలీ ట్రాన్స్జెండర్స్పై గతంలో అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన నకిలీ ట్రాన్స్జెండర్స్ను అరికట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టలేదని వారు ఆరోపించారు. బిఎస్ వాడికి వెళ్తే ఎల్లుండి మాట్లాడుతూ అంటారు. ఎల్లుండి అంటే తిరుపతిరావు సార్ అన్నది సార్ మాకు కొంచెం న్యాయం జరపాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా బ్యాగ్ మా ఆటో పక్కన వేసేసి 2 గంటలు మేము దోలాడాం. ఇలాంటి అన్ని చేసేటప్పుడు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఇప్పుడు ఈ పాలన ఒక కొజ్జాయి ఒక తప్పు చేస్తే అందరు కొజ్జోళ్ళకి నిందిస్తారు. వీళ్ళు కొజ్జోల అరాచకాలు మరి అలాంటి వాళ్ళు చేస్తుండ్రు. మా లాంటి కొజ్జోల వేషం వేసి మరి వాళ్ళు ఒక ముఠా మేస్త్రి లెక్కి పనులు చేస్తుంటే
అంటే మరి వాళ్ళని అడిగట్టేటోళ్ళు ఎవరు లేరా? వాళ్ళు చేసే పనులు కూడా అది మొత్తం మా మీదే పడుతుంది ఆ ప్రెజర్ అనేది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి సోమేశ్వర జ్యువెలర్స్లో భారీ చోరీ జరిగింది. ఇందులో 18 కిలోల వెండి అపహరణకు గురైనట్లు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేశారు. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలు చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు అంబర్పేటలో ర్యాలీ నిర్వహించి జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ నాయకులు విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కూడా చట్టబద్ధంగా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని తెలిపారు. బీసీ రిజర్వేషన్ పార్టీ పరంగా చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని, దీనిపైన కోర్టులో వాదనలు బలంగా వినిపించాలని డిమాండ్ చేశారు. దాన్ని వచ్చే నెక్స్ట్ హైకోర్టు లోపల చెప్తాము, అప్పుడు ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకోమని హైకోర్టు వాదనలు వినిపించారు. దాంతో రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ అనేక అనుమానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులందరూ కూడా చట్టబద్ధంగానే 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి వాళ్ళు మొదటి నుంచి మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకరు, గౌరవనీయులైన హనుమంతరావు గారు, అందరూ కేశవరావు గారు, ప్రతి ఒక్కరు కూడా చట్టబద్ధంగా ఇవ్వాలి. బీసీలకు పార్టీ పరంగా వద్దు, బిచ్చం వద్దు, మాకు దయాదాక్షిణ్యాలు వద్దు, మా జనాభా ప్రకారం మాకు ఇవ్వాలని పోరాటం చేస్తున్నాం. మొన్న బంద్ కూడా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చాయి పార్టీ పరంగా అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మీరు మొదటి నుంచి కట్టుబడి ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా అదేవిధంగా చట్టబద్ధంగానే అని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేయాలి. క్యాబినెట్లో తీర్మానం చేయడం కాదు, ఈసారి హైకోర్టులో మన వాదనలు గట్టిగా వినిపించడానికి ప్రముఖులైన సుప్రీంకోర్టులో ప్రముఖులైన అడ్వకేట్లను పిలిపించి వాదనలు వినిపించాలి. అదేవిధంగా కేసు వేసిన 32 బీసీ సంఘాల తరఫున కూడా బలమైన వాదనలు మేము కూడా వినిపిస్తాం, మీరు కూడా వినిపించాలి. కొందరు బీసీ సంఘాలు వీక్ ఉన్నారు, వాళ్ళ తరఫున కూడా ఫైనాన్షియల్గా లేని సంఘాలు కూడా ఉన్నాయి, వాళ్ళ తరఫున కూడా ప్రభుత్వం ఒకరిద్దరు అడ్వకేట్లను పెట్టి బలమైనటువంటి వాదనలు వినిపించాలి. మా అడ్వకేట్ అయితే బలంగా ఉన్నాడు, మాజీ అడ్వకేట్ జనరల్. కాబట్టి ఇది కొన్ని సంఘాలు, ఇప్పుడు నీలం వెంకటేశ్వర సంఘం ఉంది, అందులో కిరాయికే బస్సులు ఉన్నాయి, అదేవిధంగా అనంతయ్య ఉన్నాడు, ఇట్లా చాలామంది, మోడీ రామ్దేవ్ ఉన్నాడు, వాళ్ళందరూ కేసులు వేశారు. వాళ్ళ వాదనలు వినిపించడానికి ప్రభుత్వానికి ఆ తరపున బలమైన అడ్వకేట్లను పెట్టి వినిపించాలి. ఈ కేసు చాలా బలంగా ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మేము అడిగినట్టుగా చట్టబద్ధంగా జీవో తీశారు. జీవోలో స్పష్టంగా చెప్పారు ఏమని, రాజ్యాంగంలోని 243 D6 ఆర్టికల్ ప్రకారము రిజర్వేషన్లు 42% కల్పించారు. రిజర్వేషన్లకు రాజ్యాంగ పద్ధతి ఉంది, అసెంబ్లీలో చట్టం చేశారు, బిల్లు పాస్ చేశారు.
చట్టబద్ధత వచ్చింది. ఇక సుప్రీంకోర్టు న్యాయపరమైన అవరోధాలు కూడా ఏమీ లేవు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము జనాభా లెక్కలు తీసింది. 57% జనాభా ఉంటే 42 ఇచ్చారు. జనాభాకు లోబడే ఉన్నది కాబట్టి న్యాయపరమైన అవరోధాలు లేవు. సుప్రీంకోర్టు 50% సీలింగ్ ఉంది అని అందరు చెప్తారు. 50% సీలింగ్ ఎప్పుడో పోయింది. అదే సుప్రీంకోర్టులో ఏం చెప్పింది? జనాభా లెక్కలుంటే జనాభా లెక్కలకు తగ్గట్టు పెంచుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పేది. మండల్ కమిషన్ సందర్భంగా అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్పారు? 50% సీలింగ్ అవుట్డేటెడ్, పరిస్థితులకు తగ్గట్టు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. బీసీ లోపల ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నది. దీన్ని ఎవరు ఆపరు. ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతతోటి ఏ నాయకుడు కానీ, సంఘం కానీ, ఏ పార్టీ అయినా లొంగిపోతే ప్రజలే తిరుగుబాటు చేస్తారు. రెండవది, మేము ఎట్టి పరిస్థితుల కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ నుంచి పోరాడి అనేక స్కీములు పెట్టించాం. నేను రాజకీయ నాయకుడి కంటే సంఘ సంస్కర్తనే. ఎందుకంటే జాతులకు రాజ్యాధికారంలో తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 40 ఏళ్ల తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులు కలిపిన ఆత్మీయ సమ్మేళనం. తమ మధుర జ్ఞాపక అనుభవాలతో తన్మయులైన వైనం. కుప్పం నియోజకవర్గానికి హిందాల్కో పరిశ్రమ తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు. ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రచారం. ఎన్నికల ప్రచారంలో దోషలు వేసి ఆకట్టుకున్న మంత్రి జూపల్లి. కార్తీక మాసం సందర్భంగా సదాశివపేటలో ఘనమైన వేడుకలు. వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో సార్వజనిక మహాపాదయాత్ర. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.